సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రత్యేక పూజలతో పాటు ప్రతి ఏటా దేవాలయ ప్రతిష్ఠ రోజున బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 16 ఆదివారం ఒక్కరోజే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న విఘ్నేశ్వరుని మానస పుత్రిక శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. పాత బస్టాండ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న సంతోష్ మాత ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రత్యేక పూజలతో పాటు ప్రతి ఏటా దేవాలయ ప్రతిష్ఠ రోజున బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 16 ఆదివారం ఒక్కరోజే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంతోష్ మాత ఆలయాన్ని 1995 జూన్ 8 జ్యేష్ఠ శుద్ధ దశమిన పుష్పగిరి పీఠాధిపతి అభివోదండ విద్యా నరసింహ భారతి స్వామి కరములతో ప్రతిష్ఠించారు. నాటి నుంచి నేటి వరకు ఏటా బ్రహ్మోత్సవాలను సంతోష్ మాత భక్తులు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29వ సంవత్సరంలోకి అడిగిడనున్నాయి. ఈ ఆలయంలో శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత, మానసాదేవి విగ్రహాలతో పాటు నవగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించనున్నామని దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్లు పేర్కొన్నారు. పూజలు సమాచారం కొరకు దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తంను సంప్రదించాలని కోరారు.